మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం. వైకాపా వాళ్లే తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు. వాళ్ళ టీవీ ఛానల్లో నానాయాగి చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని విధ్వంసం చేసే వ్యక్తి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతుందని ఆ పార్టీ నాయకులు తప్పులు చేసి వాటిని ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల నిర్వాహకమే దీనికి తాజా నిదర్శనం అన్నారు. ఆ పార్టీ నాయకులే ఖాళీ మద్యం సీసాలు పట్టుకొచ్చి తిరుమలలో పడేశారని దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే జగన్ ఛానల్లో నానాయాగి చేశారని ధ్వజమెత్తారు. ఆ మద్యం సీసాలపైన హోలోగ్రాముల ఆధారంగా దర్యాప్తు చేస్తే వాటిని ఎక్కడ కొన్నారు, ఎవరు పట్టుకొచ్చి తిరుమలలో వేశారని తేలిందని తెలిపారు. గురువారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా తీరును దుయ్యబట్టారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ చాలా తెలివిగా హిందుత్వ వ్యతిరేకిగా జగన్ని చిత్రీకరించేందుకోసం ఒక ఎత్తుగడ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని అందుకు వాడుకుంటున్నారు. ఇప్పుడు కొండ మీదకి ఈ బాట్ వెళ్ళిందంటే కింద సెక్యూరిటీ చెక్ ఏమైనట్టు? నెంబర్ 1. నెంబర్ 2, ఏది ఎవరో వైసీపీ వాళ్ళు తీసుకెళ్తే అప్పుడు ఏమైనట్టు? రెండవది, అదే ఈయన చెప్పింది నిజమై ఉంటే మరి కనీసం రిమాండ్కి కూడా పంపించలేదు కోర్టు. ఎందుకు వద్దంది? సరైన ప్రాథమిక ఆధారాలు లేవనినే కదా. కేవలం ఒక ఊహాజనితంగా వీళ్ళు వచ్చారు, వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు కనుక లిక్కర్ కేసులు ఎట్లయితే జనార్దన్ రావుకి జోగి రమేష్కి పరిచయం ఉంది కాబట్టి అతను డబ్బులు ఇచ్చాడంట, ఇతను తీసేసుకున్నాడంట. ఇట్లాగ ఒక కల్పిత కథలు ఎలా కల్పిస్తారో అట్లాంటిది చాలా స్ట్రాటజిక్గా పత్రికలో అది నిజమేనని నమ్మించేటట్టు రాసుకురావడం.